హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవేశిక పేపర్ 1 పద్య భాగ్ సెకండ్ లెసన్ మధుమై దేశ్ హమారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 6లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. मधुमय देश हमारा. कवि जयशंकर प्रसाद. कवि परिचय. जन्म शिक्षा. जयशंकर प्रसाद जी का जन्म 1889 में काशी नगर में हुआ. उनकी पढ़ाई केवल 8वीं कक्षा तक ही हुई. स्वाध्यायन से उन्होंने संस्कृत, पाली, उर्दू और अंग्रेजी भाषा का ज्ञान प्राप्त किया थे. आप इतिहास, दर्शन, धार्मिक शास्त्र और पुरावस्तु के महान पंडित भी थे. So, the writer of the lesson Madhumay Desh Hamara was Jayashankar Prasad. What is meant by Madhumay Desh Hamara? So, our country is very generous and very lovable to everyone అని చెప్పడం ఈ లెసన్ యొక్క మీనింగ్. సో మన భారత్ అందరినీ ఎలా ఆదరిస్తుంది, ప్రతి ఒక్కరిని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అండ్ వాళ్ళందరికీ ఎంత మర్యాద ఇస్తుంది అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుందాం. ఈ లెసన్ని రాసింది జయశంకర్ ప్రసాద్. 1889లో జయశంకర్ ప్రసాద్ కాశీనగర్లో పుట్టారు. ఆయన జస్ట్ 8th క్లాస్ వరకు చదువుకున్నారు. బట్ విత్ ద సెల్ఫ్ ఎడ్యుకేషన్ హీ లెర్న్డ్ ఎ లాట్ అన్నమాట. ఎన్నెన్నో నేర్చుకున్నారు. ఎప్పుడైనా సరే మనం ఒక మంచి పొజిషన్కి రావాలి అంటే కేవలం బుక్స్లో ఉన్న మార్క్స్ ఓరియంటెడ్ మాత్రమే కాకుండా జనరల్ నాలెడ్జ్ని ఎక్కువగా పెంచుకోవాలి. ఎడ్యుకేషన్ అనేది నాట్ ఫర్ మార్క్స్ గెయినింగ్, ఫర్ నాలెడ్జ్ గెయినింగ్ అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈయన చూడండి జస్ట్ 8th క్లాస్ వరకే చదివారు, కానీ ఈయన సాంస్క్రిట్, పాలీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఇలా ప్రతి ఒక్క లాంగ్వేజ్ని కూడా నేర్చుకున్నారనమాట. అంతేకాకుండా ఈయన ఇతిహాస్, మన హిస్టరీ గురించి, దర్శన్, ధర్మశాస్త్ర, పురావత్వ. దర్శన్ మీన్స్ మన థియాలజీ అంటే స్టడీ ఆఫ్ గాడ్స్, దేవుడు ఉన్నారా లేదా అని చేసే స్టడీని థియాలజీ అంటాం. అలాగే ధర్మశాస్త్ర మీన్స్ ఫిలాసఫీ. మనం ఎన్నో మోటివేషనల్ అండ్ ఫిలాసఫికల్ స్టోరీస్ చాలా వింటూనే ఉంటాం అన్నమాట. అలాగే పురాతత్వ మీన్స్ ఆర్కియాలజీ, మన హిస్టరీ నిజంగా జరిగిందా లేదా, పురాణాస్ ఇవన్నీ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అవన్నీ నిజంగా ఉన్నాయా లేదా, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇన్ డీటెయిల్ చాలా చక్కగా నేర్చుకొని మనకి చెప్పారనమాట. विशेषताएं. प्रसाद जी सौम्य एवं शांतिपूर्वक के थे. वे बहुमुखी प्रज्ञावान थे. कविता के अलावा वे उपन्यास, नाटक, कहानी, निबंध आदि साहित्य विधाओं में भी अपने ऊंच कोटि के रचनाएं की है. సో ఈయన కేవలం తన రైటింగ్స్ని మాత్రం పోయెటిక్గా ఉండాలి అనే ఇదే కాకుండా ప్రతి ఒక్కటి కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం ఈయన మెయిన్ మోటో అనమాట. అందుకనే ఏ విషయాన్నైనా చాలా జాగ్రత్తగా తెలుసుకొని తన రైటింగ్స్లో రాయడం అనేది జరిగేది. ప్రతి వర్డ్ కూడా చాలా నార్మల్గా సాఫ్ట్గా రాయడం ఈయన యొక్క స్పెషాలిటీ. ఈయనకి మల్టీ టాలెంటెడ్ పర్సన్. బహుముఖి ప్రజ్ఞావాన్ మీన్స్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయన ఉపన్యాసం రాస్తారు, ఆర్టికల్స్, స్టోరీస్, షార్ట్ స్టోరీస్, ఎస్సేస్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈయన ఎన్నో రాయడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఈయన తన యొక్క గ్రేట్నెస్ ఇన్ హిజ్ రైటింగ్స్ అనేది ప్రూవ్ చేసుకున్నారనమాట. आपकी रचनाओं में भारतीय संस्कृति का गौरवगान, राष्ट्रीय जागरण, जीवन मूल्यों का झलक मिलती है. కామాయని ఉన్కా మహత్వపూర్ణ కావ్య హే. సో ఈయన ప్రతి రైటింగ్స్లో కూడా భారతీయ సంస్కృతి కా గౌరవగాన్, ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ గురించి, రాష్ట్రీయ జాగరణ్, పేట్రియాటిజం టువర్డ్స్ ద నేషన్, జీవన్ మూల్య, మోరల్ వాల్యూస్, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన మోరల్ వాల్యూస్ గురించి ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్ ఏంటి అంటే కామాయని. ఇది ఒక నావెల్. మనిషి యొక్క పుట్టుక, ఆ మనిషి పుట్టిన తర్వాత తనలో వచ్చే చేంజెస్, తనకు కలిగే ఫీలింగ్స్, స్వార్థం, గ్రీడీనెస్ ప్రతి ఒక్కటి కూడా కామాయని అనే రైటింగ్ ద్వారా మనకి ఎంతో చక్కగా చెప్పారు జయశంకర్ ప్రసాద్. रचनाएं. नाटक. अजातशत्रु, स्कंदगुप्त, चंद्रगुप्त, राजर्षि, ध्रुवस्वामिनी.
उपन्यास तितली, कंकाल, ऐरावत। कहानी संग्रह आमदी, इंद्रजाल, छाया, प्रतिध्वनि, आकाशद्वीप। निबंध काव्य और कला तथा अन्य निबंध। कविताएं झरना, आमसू, लहर, कानन कुसुम, कामायनी, प्रेम पथिक। मृत्यु आपकी मृत्यु सन 1937 में हुई। సో ఇవన్నీ కూడా ఆయన రాసిన ఫేమస్ రైటింగ్స్ అండ్ తను 1937లో చనిపోయారు. సో మీరు కవి పరిచయం అనేది రాయాల్సి ఉంటుంది. కవి పరిచయం రాసేటప్పుడు వెనకాల ఇచ్చిన మొత్తం అంతా కవి పరిచయ విశేషతాయం జన్మశిక్ష రాసేసేయండి. రచనాయం రాసేటప్పుడు ప్రతి ఒక్కటి అన్ని గుర్తు లేకపోతే ఎనీ 4 to 5 ఇంపార్టెంట్ రైటింగ్స్, మినిమం 3 మ్యాక్సిమం 5 బాగా గుర్తుపెట్టుకొని రాయండి. సో लेट्स स्टार्ट विथ आवर लेसन। कविता का सारांश। कवि परिचय। श्री जयशंकर प्रसाद द्वारा लिखित मधुमय देश हमारा नामक कविता में भारतवर्ष का गुणगान किया गया है। श्री प्रसाद हिंदी साहित्य जगत में चिरस्मरणीय कवि है। సో మధుమై దేశ్ హమారా అనే ఈ లెసన్ని రాసింది జయశంకర్ ప్రసాద్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోయట్రీ explaining about the greatness of our भारत देश. श्री जयशंकर प्रसाद साहित्य जगत में चिरस्मरणीय है. चिरस्मरणीय मीन्स वेरी रिमेम्बरेबल पर्सन. सारांश। कवि भारत देश का गुणगान कर रहे हैं. भारत एक मधुमय देश है. इस देश में आने वाले अनजान व्यक्ति को भी यहाँ कोई ना कोई सहारा मिल जाती है. दुनिया भर के लोग यहाँ आकर जीवन सहारा पाते हैं. यह स्वर्ण भूमि है. इस स्वर्ण भूमि पर रमणीय तरुशिकाएं नाच रही है. तरुशिकाएं और उनके फूल ऐसे दिखाई दे रही है कि जीवन ही हरियाली पर मंगलमय कुमकुम लगा हुआ है. So with this lesson, मधुमय देश हमारा, the poet wants to say and he is singing the greatness of our భారత్. భారత్ ఒక చాలా స్వీట్ కంట్రీ. ఎంత మెమరబుల్ అండ్ మెస్మరైజింగ్ కంట్రీ అంటే ఈ కంట్రీలోకి ఎవరైతే వస్తారో అన్జాన్ లోగ్, సో స్ట్రేంజర్స్, వేరే వేరే దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళు ఉంటారు అండ్ విజిటర్స్ ఉంటారు. ఎవరైనా కానివ్వండి, ఒక్కసారి మన భారతదేశానికి వస్తే దే గెట్ మెస్మరైజ్డ్ అనమాట. బికాజ్ ఆఫ్ ద హాస్పిటాలిటీ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో అతిథి దేవో భవ అనే ఒక సూక్తి ఉంది మనకి. సో మన ఇంటికి ఎవరైతే అతిథి వస్తారో వాళ్ళని మనం ఎంత ఇదిగా గౌరవిస్తామో, అలాగే మన దేశానికి వచ్చే అతిథులు లేదా మనల్ని నమ్ముకొని వచ్చే వాళ్ళని కూడా మన దేశం అలాగే ఆదరిస్తుంది. మనల్ని చూడండి, ఎవరో ముక్కు మొహం తెలియకపోయినా సరే మ్యాక్సిమం అందరం కూడా హెల్ప్ చేయాలని చూస్తాం. కష్టంలో ఉంటే సరదాగా కాన్వర్జేషన్స్ జరుపుతూ ఉంటాం ఇఫ్ వీఆర్ ఇన్ ఎనీ జర్నీ. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళు హిచ్కిచ్ లేకుండా చాలా చక్కగా మాట్లాడుకుంటాం అనమాట. సో ఇలాంటి హాస్పిటాలిటీ అనేది వేరే కంట్రీస్లో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మన ఇండియాలో అయితే ఖచ్చితంగా ఉంది. ఇహ స్వర్ణ భూమి హే, ఇది ఒక బంగారం లాంటి భూమి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ ఫుడ్ ఫీడింగ్ ఫర్ అవర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. ప్రతి ఒక్కరు కూడా ఫార్మర్స్, దే ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో ప్రోడక్ట్స్ని పండిస్తున్నారు. వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసి కూడా ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం. అలాగే నదులు, వాటర్, ఆ ట్రెజర్ కూడా మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. ఈ స్వర్ణ భూమిలో రమణీయ తరుషికాయం మీన్స్ ఈ బ్యూటిఫుల్ ట్రీస్ అండ్ క్రీపర్స్ ఆల్ ఓవర్ ద గ్రీన్నెస్ అరౌండ్ అస్. ఎంత మెస్మరైజింగ్గా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు రిలాక్స్ అవ్వాలి అనుకుంటే నేచర్లోకి వెళ్ళాలనుకుంటారు. అంత మెస్మరైజింగ్గా ఉంటుంది. ఇప్పుడంటే మ్యాక్సిమం ఈ డెవలప్మెంట్ కోసం మనం ఎక్కువగా ఫారెస్ట్లే కొట్టేయడం వల్ల మనం కావాలని కొని తెచ్చుకుంటున్నాం. ఈ ఎండలు కానివ్వండి, ఈ సో కాల్డ్ మనకి థర్స్టీ, ప్రతి దాని మీద ఆరాటం ఎక్కువైపోతుంది. గ్రీడీనెస్ ఎక్కువైపోవడం వల్ల మనం అన్నిటిని తీసేసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో అలా చేసుకోకుండా మనం మన చుట్టూతో ఉన్న నేచర్ని కాపాడుకుంటూ ఉంటే దానికన్నా అద్భుతం ఇంకేది ఉండదన్నమాట.
దాని నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎంతో వాల్యుబుల్గా ఉంటుంది. నేచర్లో ఉండే ప్రతిదీ కూడా న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి ఆ సహజత్వం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. పక్షి దల్ అపనే రంగ్ బిరంగే పంఖోं के कारण पक्षी दल अपने रंग बिरंग पंखों के कारण इंद्रधनुष जैसे दिखाई दे रहे हैं। वे शीतल मलाय हवा के सहारे आकाश में उड़ रहे हैं। वे भारत को अपने रहने का स्थान मानकर भारत की ओर उड़ रहते हैं। कवि की मानना है कि भारत में बरसने वाले बादल भी करुणा भरित जल को बरसते हैं। बरसने के बाद वह जल समुद्र में पानी की लहरें बनकर भारत के तट टकर कर हर्ष का अनुभव करते हैं। సో మన ఇండియా ఎన్నో ఫారిన్ కంట్రీలో నుంచి వచ్చే బర్డ్స్కి కూడా మన ఇండియా ఒక సహారా హెల్ప్ఫుల్గా మారుతుందన్నమాట. కొన్ని పీరియడ్స్లో ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి బర్డ్స్ అనేవి వలస వస్తాయి అన్నమాట. ఆ వలస వచ్చే టైంలో కూడా మన ఇండియా ఏం చేస్తుంది అంటే అలాంటి బర్డ్స్ అన్నిటిని కూడా ఇది ఆదరిస్తుంది. అంతేకాకుండా వర్షాలు బాగా కురవడం వల్ల ఏవైతే నదులు ఇవన్నీ నిండుతాయి, ఆ వాటర్తో ఎన్నో ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ఫర్టైల్ అవుతుంది. దానివల్ల మనకి ఫుడ్ అలాగే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేవి అన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ ద రిమైన్స్ ఆఫ్ ద వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళి అలల్లాగా మనల్ని ఎప్పుడు అలరిస్తూ ఉంటాయి. సముద్రం దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. సో ఇలా ప్రతి అడుగులో కూడా మన భారతదేశం మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. कवि यहाँ की सूर्योदय रात का वर्णन भी करते हुए कहते हैं कि सूर्य स्वर्ण कलश के स्थान निकलकर मुझे सुख दे रहे हैं और रात की तारे मदिरा पीकर नशे में उगते हुए रोशनी देकर सूर्य प्रकाश के कारण वे आंखें से ఓజల్ హో రహే హే. సో ఇంకా కవి ఏమని చెప్తున్నారు, నాట్ ఓన్లీ ద నేచర్లో ప్రతి ఒక్కటి కూడా మనల్ని అలరిస్తూనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద సన్ రైజ్ అండ్ సన్సెట్ అండ్ ద మూన్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్లో కూడా మనకి హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. సన్ రైజ్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మీరు 5:45కి కనుక మేడ మీదకి ఎక్కేసి సన్ రైజ్ చూసారంటే ఆరెంజ్ కలర్ బాల్ బయటకు వస్తూ ఉంటుందన్నమాట. మన హిల్స్ వెనకాల నుంచి లైట్ ఆరెంజ్ కలర్ నుంచి బ్రైటెస్ట్ అవుతూ అది రెడ్గా మారే టైంకి మన కళ్ళు చూడండి, మనం చూడలేము. అరౌండ్ 8కి మీరు మేడ ఎక్కారంటే మనం ఆ సన్ని చూడలేము సరిగ్గా. కానీ మీరు 5:45కి మేడ ఎక్కండి, ఆరెంజ్ కలర్ ఒక బాల్ వస్తుంది, ఎంత బాగుంటుందో తెలుసా. ఒకసారి ట్రై చేయండి. అలాంటి నేచర్ యొక్క అందాన్ని మనం చూడాలి. అలాగే మూన్, మనకి మధ్యన పౌర్ణమి రోజుల్లో మేడెక్కి చూడండి, ఆ మూన్ కూడా ఎంత బ్రైట్ కనబడతాడంటే అంత బ్రైట్ కనబడతాడు. చక్కగా చాపేసేసుకొని మేడ మీద పడుకొని రిలాక్స్డ్గా ఆకాశం వైపు చూడండి. నెంబర్ ఆఫ్ స్టార్స్ వీ కెన్ మేక్ ఆ జొడియాక్ సైన్స్ మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇలాగ నేచర్ అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. ఉదయించే సూర్యుడు స్వర్ణ కలశంలా ఉంటాడు. అండ్ ఏదైతే చందమామ నైట్ టైం వస్తుందో అది చల్లగా చాలా అద్భుతంగా మనకి రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. इस प्रकार श्री जयशंकर प्रसाद भारतवर्ष में प्रस्फुट हर चीज़ में भारतीय की मधुमेहता को పర్కానే కి కోషిష్ కీ హే. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్లో మన ఇండియా మనల్ని ఎంత అద్భుతంగా రిలాక్స్ చేస్తుందో మన కవి మనకి చెప్పాలనుకున్నారు. పేజ్ నెంబర్ 10లో మీకు షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, कवि प्रसाद के अनुसार अनजान क्षितिज को कहाँ पहुँचने का सहारा मिलती है. कवि प्रसाद जी के अनुसार अनजान क्षितिज को मधुमय भारत देश पहुँचने का सहारा मिलती है. अनजान क्षितिज मीन्स న్యూ స్ట్రేంజ్ పర్సన్, అన్నోన్ పర్సన్ అని మనం రాయొచ్చు అన్నమాట ఇక్కడ. अनंत की लहरें कहाँ ठहरती है. अनंत मीन्स समुद्र. समुद्र की लहरें भारत देश के किनारे ठहरते हैं, ऑन द बैंक्स ऑफ द ఓషన్. మనకి ఆ వేవ్స్ అనేవి వచ్చి తగులుతూ ఉంటాయి అన్నమాట. కవి ఉడితే ఖగోం
के पंखों की तुलना किससे की है? खगोम मीन्स बर्ड्स। कवि उड़ते खगों के पंखों की तुलना सुरधनु से करते हैं। ఇక్కడ సుర్ధను మీన్స్ మీకు రెయిన్బో, ఇంద్రధనుష్ అన్న రాయొచ్చు, లేదా సుర్ధను అని కూడా రాయొచ్చు అనమాట. సో బర్డ్స్ యొక్క రెక్కలతో అవి అటు ఇటు తిరుగుతుంటే ఆ అందం ఎలా ఉంది? ఇంద్రధనస్సులాగా ఉందన్నమాట. मनोहर तरुशिका किस पर नाच रही है? मनोहर तरुशिका స్వర్ణమయ భారత్ భూమి పర్ నాచ్ రహీ హే. సో ఈ అద్భుతమైన మధుమయమైన ఈ బుషెస్ అండ్ ట్రీస్, ఈ క్రీపర్స్ ఇవన్నీ కూడా ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నట్టు ఊగుతూ ఉన్నాయి అంటే అద్భుతమైన భారతదేశంలో డ్యాన్స్ చేస్తున్నట్టు ప్రతి ఒక్క రివర్ వేవ్స్ అండ్ మన ట్రీస్ అండ్ క్రీపర్స్, బుషెస్ చాలా పచ్చగా అవి ఊగుతూ ఆడుతున్నట్టు కనిపిస్తున్నాయి అని కవి చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ మధుమయ దేశ్ హమారా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.